బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక అద్భుతం జరిగింది. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత ప్రజాస్వామ్య చరిత్రలో నిలిచిపోయేలా వచ్చాయి. ఇన్నాళ్ళు ఎదురులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కోటలు బద్దలయ్యాయి. అహంకారం, వేధింపులు, అన్యాయంపై బెంగాల్ ప్రజలు కఠినమైన తీర్పు ఇచ్చారు. ఈ గెలుపు కేవలం రాజకీయ పార్టీలది మాత్రమే కాదు, అణిచివేతకు గురైన సామాన్యుల గర్జన. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు బెంగాల్ ప్రజలు ముగింపు పలికారు. 294 స్థానాలున్న అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఏకంగా 206 స్థానాల్ని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు కేవలం 3 సీట్లకే పరిమితమైనటువంటి బీజేపీ నేడు బెంగాల్ పీఠాన్ని అధిరోహించింది. మరోవైపు టీఎంసీ కేవలం 80 సీట్లకే పరిమితమై భారీ ఓటమిని మూటగట్టుకుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా తన కంచుకోట భవానీపూర్లో సువేందు అధికారి చేతిలో ఓడిపోవటం ఈ ఎన్నికల్లో అతిపెద్ద సంచలనం. అవినీతి ఆరోపణలు, మహిళా భద్రతపై వైఫల్యాలే టీఎంసీని పాతాళానికి తొక్కేశాయి. ఈ ఎన్నికల్లో చూస్తే ముఖ్యంగా 3 మహిళల విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వారు కేవలం అభ్యర్థులు కాదు, టీఎంసీ అరాచకాలకు ప్రత్యక్ష సాక్షులు. సందేశ్ ఖాళీ ఈ పేరు వింటేనే మహిళలపై జరిగిన ఆకృత్యాలు గుర్తొస్తాయి. అక్కడ టీఎంసీ గుండాల చేతిలో నరక యాతన అనుభవించిన బాధితుల్లో రేఖా పాత్ర ఒకళ్ళు. ఆమెను బలహీనమైన మహిళగా భావించిన అధికార పార్టీకి ఓటరు దేవుళ్లు షాక్ ఇచ్చారు. హింగల్గంజ్ నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి ఆనందా సర్కార్ను 5000 ఓట్ల తేడాతో ఓడించి బాధితురాలుగా ఉన్న తాను ఇప్పుడు శాసనకర్తగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఇక ఆర్జీకర్ ఆసుపత్రిలో అమానవీయంగా అత్యాచారం, హత్యకు గురైన వైద్యురాలు తల్లి రత్న దేబ్నాథ్ పానీహతి నియోజకవర్గంలో సంచలనం సృష్టించారు. నిందితులను కాపాడాలని చూసిన టీఎంసీ ప్రభుత్వ తీరుపైన ఆమె పోరాడారు. తీర్థంకర్ ఘోష్ను ఏకంగా 28,836 ఓట్ల భారీ మెజార్టీతో ఓడించి మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ కొట్టారు. 4 ఇళ్లలో గిన్నెలు తోముతూ జీవనం సాగించే కలిత మాగి ఆస్క్రామ్ నియోజకవర్గంలో టీఎంసీకి చుక్కలు చూపించారు. బీజేపీకి మద్దతిస్తున్నారని ఆమెను టీఎంసీ క్యాడర్ నిరంతరం వేధించినా లొంగలేదు. ఆస్క్రామ్ నియోజకవర్గంలో శక్తివంతమైన టీఎంసీ అభ్యర్థి శ్యామా ప్రసన్న లోహర్ను 12,000 ఓట్ల తేడాతో ఓడించి సత్తా చాటారు. ఒక నిరుపేద మహిళ తలుచుకుంటే అధికార పీఠాలు కదులుతాయని ఆమె నిరూపించారు. మొత్తంగా చూసుకుంటే బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఒక బలమైన గుణపాఠాన్ని నేర్పించాయి. ఎంతటి బలమైన శక్తికైనా ప్రజలే అంతిమ నిర్ణేతలు. అరాచకాలు, భయపెట్టే ధోరణులు ఓట్ల ముందు పనిచేయవని తేలిపోయింది. కన్నీటి పర్యంతమైన బాధితులే నేడు విజేతలుగా నిలవటం భారత ప్రజాస్వామ్యానికి దక్కిన అసలైన విజయం.